అరుణక్క మాట్లాడితే శ్రీనివాస్ సార్ బయటికి వెళ్ళేదంట. అరుణక్క మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ సార్ మాట్లాడతారు. ముఖ్యంగా బహుశా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. అసలు తెలంగాణ అనేది రాకపోతే, ఉస్మానియా పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి అనేవాడు ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చునేవాడు కాదు. ఇంతకుముందు ఎవరో వక్తలు చెప్పినట్టు నేను కూడా ఒకరోజు టీవీలో బహుశా అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అనుకుంటాను, మాట్లాడుతుంటే సడన్గా టీవీ పెడితే ఆయన స్పీచ్ వస్తున్నది. చాలా అద్భుతంగా మాట్లాడాడు. అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడు పిల్లల గురించి, పిల్లల సంఘాల గురించి, విద్యార్థి సంఘాలు ఉండాలి, యూనివర్సిటీలో ఎట్లాంటి వాతావరణం ఉండాలి, ఎంత మంచి మంచి లీడర్లు వచ్చారు, ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు అనిపించింది నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నాడని. అదే సాయంత్రం ఇంకేదో మాస్ మీటింగ్లో చాలా భయంకరమైన బూతులు ఇప్పుడు సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు చాలా భయంకరంగా మాట్లాడాడు. అంటే ఆ రోజు ఎందుకు అట్లా మాట్లాడిండని చూసినప్పుడు ఎదురుగా హరగోపాల్ సార్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. హరగోపాల్ సారు, శైలేంద్ర ప్రసాద్ సార్, ఇంకా చాలామంది కూర్చొని ఉన్నారు వీసీ వాళ్ళంతా. అందుకని వీళ్ళని ఇది చేసుకోవడానికి ఆ రోజు అట్లా మాట్లాడాడు. అంటే ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా ఎక్కడ పడితే అట్లా మాట్లాడు. నిజంగానే ఆయన చెప్పినట్టు విద్యార్థి సంఘాలు ఇవాళ ఉస్మానియా పిల్లలు ఆ రోజు జార్జి రెడ్డి మేము పూర్వ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ మెట్ల మీద మాకు రాజకీయ అవగాహన కల్పించే తరగతులు జరిగేవి. ఆ రోజు తర్వాత జార్జి రెడ్డి ఉస్మానియాలో ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఒక పోరాటాలకు సంబంధించిన చాలా చరిత్రలు చెప్తాయి. జార్జి రెడ్డి హత్యతో మొదలు పెడితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో యాదయ్య అందరి ముందే ఒంటికి నిప్పంటించుకొని కాలుతూ తిరిగిన సంఘటన, అంతమంది విద్యార్థి వీరుల త్యాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక ఒళ్ళు పులకరించేలాంటి ఉద్యమాలు, అట్లాంటి ఉద్యమాలని తక్కువ చేసి చూడడము, అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేయడము అనేది ఏదైతే జరుగుతున్నదో, ఒక పూర్వ విద్యార్థులుగా అనేక పోరాటాలు, అనేక ఇక్కడ కూర్చున్న పూర్వ విద్యార్థులు అందరం కూడా ఎన్నో సందర్భాల్లో కూడా పోరాటాల్లో పాల్గొనేవాళ్ళు. కాబట్టి మేమందరం కూడా విద్యార్థులకు సంఘీభావంగా ఉంటాము. ఈ సర్కులర్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము ఆ విద్యార్థుల వెంబడి ఉంటాము. ఇప్పుడే ఎవరో చెప్పినట్టుగా ఈ ఉస్మానియా విద్యార్థుల సంఘీభావ కమిటీగా కూడా ఒకటి ఏర్పడి అన్ని రంగాల నుంచి కూడా దాంట్లో ఒక సభ్యులుగా ఉండేలాగా చూసుకొని ఒక పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప, అంటే ఇది ఒక్క సర్కులర్ విత్డ్రా విషయం ఒక్కటే కాదు, ఇంకా ముందు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీలో జరుగుతున్న 400 ఎకరాల విషయం సంబంధిస్తే ఎక్కడ కూడా ఏం జరిగినా సరే ఒక సంఘీభావ కమిటీ, విద్యార్థులకు సంఘీభావ కమిటీ అనేది ఒకటి ఏర్పడి దాని ద్వారా మనం పోరాటాలు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన చేస్తూ ముగిస్తున్నాను.